పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. 10 ఏళ్లు సీఎంగా నేనే అంటూ రేవంత్ ప్రకటించడంలో తప్పు లేదంటున్నారు. కాన్ఫిడెన్స్ పెంచడం కోసమే రేవంత్ అలా మాట్లాడారంటున్నారు. నాకు సీఎం రేవంత్కు ఎలాంటి విభేదాలు లేవు అంటూ మహేష్ గౌడ్ చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంశం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ కేంద్రంలో పాస్ కానివ్వడం లేదంటూ మహేష్ గౌడ్ చెప్తున్నారు. బండి ఈటెల అరవింద్ మౌనం బీసీలకు నష్టం చేస్తుందని, ఈ బీసీ బిల్లు విషయంలో వారు ఇంకా బలంగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ ఆయన అభిప్రాయపడుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈజీగా గెలుస్తుందని, జనహిత పాదయాత్ర మీనాక్షిది కాదు తనదే అంటూ మహేష్ గౌడ్ చెప్తున్నారు. 23 తర్వాత మళ్ళీ జనహిత పాదయాత్ర కొనసాగబోతుందంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక అంశాల మీద మాట్లాడారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి విషయం అడిగినప్పుడు అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి విషయం మనందరికీ తెలిసిందే. మంత్రి పదవి విషయంలో ఆయన కొంత హర్ట్ అవ్వడం, ఈ మధ్యకాలంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తుండడం, మంత్రి పదవులు ముఖ్యంగా లాబింగ్ చేసుకునే వాళ్ళకే ఇస్తున్నారని చెప్పి మాట్లాడడం, తనకు అవసరం లేదని, ప్రజల సంక్షేమం కోసమే మంత్రి పదవి అడిగానే తప్ప నాకేం అవసరం లేదంటూ ఆయన మాట్లాడారు. అలాగే గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వడం లేదు అంటూ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే గతంలో సీఎంఐ చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత ఈ విషయంలో ఇంపాక్ట్ చూపించే ఆయన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఆయన మీడియా ప్రశ్నించినప్పుడు నివేదిక వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే తెలంగాణను దోచుకున్నారో వాళ్ళని జైల్లో వేయాలి తప్ప, అరెస్ట్ చేయాలి తప్ప ఇలా మాటలు చెప్తూ కూర్చుంటే పని కాదు అంటూ ఆయన సొంత ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో పెట్టే మాటలు మాట్లాడడాన్ని మనం గమనించాం. ఈ నేపథ్యంలో అంశం గురించి మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎం నేనే అంటూ చెప్పడాన్ని ఆయన సమర్థించారు. అంటే అది కాన్ఫిడెన్స్ కోసం చెప్పారు అంటూ ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. మరోవైపు జరుగుతున్నటువంటి పాదయాత్ర, జనహిత పాదయాత్ర తనదే అంటూ చెప్తున్నారు, మీనాక్షిది కాదు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డి విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయనకి మంత్రి పదవి ఇస్తారా లేదా, ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్కు జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, ఇంకెప్పుడు చేయకండి అలా అని చెప్పి వదిలేస్తారా, ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, నిజంగా చర్యలు తీసుకుంటే ఆయన పార్టీలో కొనసాగుతారా, ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఇంకేదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఆయన ఇంకా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. మధు ఉన్నారు మా ప్రతినిధి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మహేష్ గౌడ్ ఇంకా ఏమేమి వ్యాఖ్యలు చేశారు, డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ కొన్ని సంచలన కామెంట్ చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ జనహిత పాదయాత్ర ఏదైతే ఇప్పుడు ప్రారంభమైందో పరిగి నుంచి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముగింపు సభ వరకు ఆ పాదయాత్ర మీనాక్షి నటరాజన్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటువంటి జరుగుతున్న ప్రచారం వెనకాల ఆయన దాన్ని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. యాక్చువల్గా ఈ పాదయాత్ర నాది, బస్సు యాత్ర చేయాలనేటువంటిది మొదట్లో అనుకున్నాం, కానీ దీన్ని తర్వాత పాదయాత్రగా మార్చాం. అసలు ఈ పాదయాత్ర భారత్ జోడో యాత్రను తలపిస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో దాంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొత్త పెన్షన్లు ఇవ్వాలని క్షేత్రస్థాయిలో పాదయాత్రలో డిమాండ్లు వస్తా ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే మరొక కీలకమైనటువంటి అప్డేట్, 42% రిజర్వేషన్ విషయంలో కూడా మా కమిట్మెంట్ ను శంకించాల్సినటువంటి అవసరం లేదంటూనే 2028లో బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి కాబోతున్నాడు అంటూ చేసినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో నేనే 10 ఏళ్లు సీఎం గా ఉంటా అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తా ఉంటే, ఇప్పుడు పిసిసి చీఫ్ ఇది రెండవసారి, గతంలో ఒకసారి స్టేట్మెంట్ చేస్తారు, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది 2028లో బీసీ ముఖ్యమంత్రి కాబోతాడు అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు అదే స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. నిజంగా మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి మధ్య అగాధం ఏర్పడుతుందా రోజువారీగా? ఎందుకు ఈ స్టేట్మెంట్ పిసిసి చీఫ్ పదే పదే చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? ఒకవైపు రేవంత్ రెడ్డి 10 ఏళ్లు నేనే అంటారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం బీసీ ముఖ్యమంత్రి అంటారు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ప్రస్తుతం పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఇక 42 రిజర్వేషన్ కి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అంశంలో లోకల్ బాడీలో రేపు పిఎస్సి కొన్ని రోజుల్లోనే పిఎస్సి సమావేశం ఉంటుంది. పిఎస్సి సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ దాంట్లో కీలకంగా చర్చించి క్షేత్రస్థాయిలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి, ఈ స్థాయి వరకు అందరు అభిప్రాయాలు తీసుకొని రిజర్వేషన్ల అంశం తేల్చబోతా ఉన్నాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ప్రతిపక్షాలపైన విమర్శలు చేశారు, సొంత పార్టీ నాయకులపైన కూడా కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి ఈ ఇద్దరికి సంబంధించిన అంశంలో క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తా ఉంది, వారిపైన చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి
స్టేట్మెంట్ చేశారు. కిషన్ రెడ్డి ఆ, భయంతో బండి సంజయ్ ఈటల మాట్లాడట్లేదు, వాళ్ళు బయటికి పదవుల సంబంధించినటువంటి అంశంలో అంటూ బీజేపీని టార్గెట్ గా కూడా కొన్ని స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి కీలకమైనటువంటి అప్డేట్స్ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఈ రోజు చేసిన టోటల్ కామెంట్ లో 2028లో కాంగ్రెస్ నుంచి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారనే స్టేట్మెంటే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. అంటే ప్రధానంగా మధు ఓవైపు మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి పాదయాత్రకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు మొదటి నుంచి కూడా అసలు ఆవిడ ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. మరోవైపు అసలు ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? అంటే నిజంగానే గత కొంతకాలంగా ఏఐసీసీ అధిష్టానం ఇక్కడ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే మీనాక్షి యాక్టివ్ అవుతున్నారు అనేటువంటిది. ఎందుకంటే మనం చూసాం, మొదట ప్రెస్ నోట్, మొదట మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయబోతా ఉన్నారు, జనహిత పాదయాత్ర పేరిట అనేటువంటి స్టేట్మెంట్ వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలీదు. నెక్స్ట్ డే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని, తర్వాత ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి నివాసానికి పిలిపించుకున్నారు. దాదాపు 3 గంటల సేపు భేటీ తర్వాత కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ తర్వాత దాన్ని జనహిత పాదయాత్రను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లీడ్ చేస్తారంటూ దాన్ని మళ్ళీ మార్చి చేశారు. ఆమె గెస్ట్ గా పాల్గొంటారంటూ కాస్త మార్చి చెప్పే ప్రయత్నం చేశారు. చెప్పినా కూడా మొన్న జరిగిన పాదయాత్రలో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్ చాలా కీలకంగా వ్యవహరించారు ఆ పాదయాత్రలో. కాబట్టి కాస్త చర్చ ఉంది. సరే పక్కన పెడితే ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ చేసిన టోటల్ చిట్ చాట్ లో భాగంగా చేసినటువంటి దాంట్లో 2028లో బీసీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి కానున్నారు అనేటువంటి స్టేట్మెంటే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు పెట్టినట్లేనా? ఇంకా ముందే ఏమైనా పరిణామాలు జరిగే అవకాశం ఉందా? ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఈ అంశానికి సంబంధించి. అంటే మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్ర హడావడి గురించి కానీ, లేదంటే ఇప్పుడు బీసీ బిల్లు ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఓవరాల్గా అంటే రేవంత్ రెడ్డి సీటుకి త్వరలో ఎసరు పెట్టబోతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు కదా. అంటే ఎగ్జాక్ట్ గత కొంతకాలంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తర్వాత రేవంత్ రెడ్డి మధ్య పొస్కట్ లేదు. అంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మహేష్ కుమార్ గౌడ్ వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్ఎస్సీ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు పిసిసి చీఫ్ అయ్యేంత వరకు ఎమ్మెల్సీ, పిసిసి చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఇలా అన్ని విభాగాల్లో పనిచేసుకుంటున్నాం. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ మ్యాన్ గా మహేష్ కుమార్ గౌడ్ కు పేరుంది. సో రేవంత్ రెడ్డి బయట పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, మహేష్ కుమార్ గౌడ్ ని ఎక్కువగా నమ్ముతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కాబట్టి అందులో భాగంగా అధిష్టానం సూచన మేరకే మహేష్ కుమార్ గౌడ్ ఆ స్టేట్మెంట్ చేశారా, రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే కట్టడి చేసే ప్రయత్నం చేయబోతా ఉందా కాంగ్రెస్ అనేటువంటి చర్చ చాలా రోజు నుంచి ఉంది. దాంట్లో భాగంగా మళ్ళీ ఈ రోజు పిసిసి చీఫ్ అదే వ్యాఖ్య చేయడం, 2028లో కాంగ్రెస్ నుంచి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్న స్టేట్మెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతాం. ఓకే, మరోవైపు బీసీ బిల్లుకి సంబంధించి ఏం జరగబోతుంది మధు? అసలు అంటే ఇప్పుడు ఢిల్లీలో పక్క కొంత హడావుడి చేస్తున్నప్పటికీ కూడా ఇండియా కూటమి సపోర్టు కొన్ని